సుందరాకాండ 3 సంఖ్యలు చెప్పుకున్నాము. సీతమ్మవారిని దర్శించినటువంటి సందర్భాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు 2 సంఖ్యలు చెప్పుకున్నాను. 3వ సంఖ్య శ్రీ మహాదేవ ఉవాచ ఉద్బంధనేన వా మోక్ష్యే శరీరం రాఘవం వినా జీవితేన ఫలం కిం స్యాన్మమ రక్షోధిమధ్యతః దీర్ఘవేణే మమాద్యంతమద్బంధాయ భవిష్యతి ఏవం నిశ్చితబుద్ధిం తాం మరణాయాథ జానకీ విలోక్య హనుమాన్ కించిత్ విచార్యేత భాషత శనైః సూక్ష్మరూపో జానక్యాః శ్రోత్రగం వచః. ఆ పరమేశ్వరుడు అమ్మవారితో చెప్తూ ఉన్నాడు, ఓ కాత్యాయని, ఈ విధంగా సీతాదేవి రోధిస్తూ అనుకుంటుందిగా, ఈ యొక్క శరీరాన్ని త్యాగం చేద్దాం, నిస్సంశయముగా ఈ రాక్షసులను తప్పకుండా చంపివేదు కనుక నేనే ప్రాణత్యాగం చేసుకుందామని అనుకుంటుందట. ఆ అమ్మవారు ఎలా ఉరేసుకుందామని అనుకుంటుందట శరీరత్యాగం చేయడానికి. అలా స్వామి రాఘవుడు నా చింత లేకుండా ఇట్లా రాక్షస స్త్రీల మధ్య ఉండే నా మనుగడకు ఏమి ఫలము అని మనస్సులో ఆలోచిస్తూ ఆమె పొడుగైన కేశములు చాలా పొడుగు అమ్మవారి జడ, ఆ కేశపాశముతో ఉరు వేసుకుందామని అనుకుంటుంది. కేశపాశములు కనీసం ఉరు వేసుకోవడానికి ఉపయోగపడగలదు అని ఈ విధంగా తన కేశపాశముతో ఉరు వేసుకుని మరణించుకుని జానకి బుద్ధి నిశ్చయించుకొని ఇంకా ప్రాణత్యాగం చేసుకొని సిద్ధపడుతుంది. అట్లా జానకి చూసిన హనుమంతుడు కొద్దిగా ఆలోచన చేశాడు, చూసి సూక్ష్మరూపణ ఉండియే మెల్లగా శనై సూక్ష్మరూపో జానక్యా శ్రోత్రగం వచః. మెల్లగా జానకి వినపడినట్లుగా మాటలు వినపడే విధంగా చెప్తున్నాడు. అమ్మవారికే వినపడింది. అందుకనే మన మాట మాట్లాడేటప్పుడు కూడా మనం ఎవరికి వినపడాలో వాళ్ళకి వినపడాలి. దాని అర్థం ఏంటి అంటే అమ్మవారికి పడితే సరిపోయి అశోకవనం మొత్తం అందరికీ వినపడక్కర్లేదు అనుకుంటూ ఆ నిల్లగా నిదానంగా ఆ ఆంజనేయ స్వామి చెప్తూ ఉన్నాడు. ఇక్షువాకు వంశ సంభూతో రాజా దశరథో మహాన్ అయోధ్యాధిపతిశ్చత్వారో లోక విశ్రుతాః పుత్రాదేవ సమాసర్వే లక్షణైరుపలక్షితాః రామశ్చ లక్ష్మణశ్చైవ భరతశ్చైవ శత్రుః జ్యేష్ఠానామ పితృవాక్యం దండకారణ్యమాగతః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా భార్యయా సహ అని చెప్తున్నాడు. ఇక్ష్వాకు వంశమునందు మహానుభావుడు దశరథ మహారాజు గారు జన్మించను. ఆయన అయోధ్యాధిపతి, అతను మహాలోక ప్రసిద్ధుడు. అతనికి లోక ప్రసిద్ధులైనటువంటి 4 కుమారులు, రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు, వీళ్ళు కలిగిన 4 పుత్రులు. అందరూ కూడా దేవతతో సమాజము చక్కని లక్షణములతో కూడి ఉన్నవారు. వారిలో పెద్దవాడు రాముడు పితృవాక్యుడు భక్తుడై భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణుతో దండకారణ్యం వచ్చినాడు. గొప్ప మనస్సు గల రాముడు గోదావరి నదీ తీరముల పంచవటీయం ప్రదేశమునందు కుటీరము నిర్మించుకొని నివసించినాడు. శ్రీరామచంద్రుడు అక్కడ లేని సమయంలో గొప్ప భాగ్యవంతురాలు జనకనందిని సీత దురాత్ములకు రావణుని చేత అపహరింపబడినది. అంతటా రాముడు అది దుఃఖార్తుడై జానకిని అన్వేషించుతున్నవాడై నేల కూలినటువంటి జటాయును పక్షురాయి చూచి వానికి అతడు మోక్షాన్ని ప్రసాదించి శీఘ్రముగా
పుష్యమూకమునకు వచ్చి చేరినాడు. అనంతరం విదితాత్ముడు స్వాత్మదర్శకు రాముడికి సుగ్రీవుడికి మైత్రి ఏర్పడినది. సుగ్రీవుడి భార్యను అపహరించిన వారిని రఘునందనుడు వధించి సుగ్రీవుడికి వానరాజ్యాభిషేకం చేసినాడు. ఆ విధంగా రాముడు మిత్రులకు ఇచ్చిన వాడు నిలబెట్టుకును. వానర ప్రభువుకు సుగ్రీవుడు తన వారకు వానరులను ఆహ్వానించి సమాయత్తవరచి సమస్త దిశలకు సీతను అన్వేషించుటకై వారందరినీ పంపివేసినాడు. వారిలో నేను ఒక వానరుని అని చెప్తున్నాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే నేను వానరుని అని చెప్పాను కదా, అమ్మవారు వెంటనే ఉంటుంది. దానికి ముందు చెప్పాలి కారణం ఏంటి. ఫస్ట్ కార్యకారణ సంబంధం. కారణం ఏమిటో తెలిపితే ఆ కార్యానికి విలువ ఉంటుంది. ముందు అమ్మవారు ఆ ఉన్నటువంటి ప్రాణం నుంచి బయటపడాలి అంటే ఆ రాముడి చరిత్ర చెప్పాలి. ఎవరు అమాంతంగా దూకి అమ్మ నేను వాడని రాముడు పంపించాడు అనేటువంటి అది కాదు. ఆ విధంగా వారిలో నేను ఒక వానరుడను. సుగ్రీవుని మంత్రిని సంపాది మాటల బలముతో శీఘ్రముగా శివయోజన విస్తీర్ణంగా సముద్రమును లంఘించి వచ్చితిని. మంగళ రూపేణు జానకిని కూర్చి లంకానగరం నుండి వెలిగితిని. మెల్లగా అశోకవనంలో ప్రవేశించి అన్వేషించుతూ క్రమముగా శింశుభావృక్షమును చేరుకుంటుని. ఇక్కడ దుఃఖ సాగరంలో మునిగి శోభించుతున్న సీతాదేవిని చూచితిని. శ్రీరాముని పట్టపురాణి సీతాదేవి సమీపమునకు చేరుకున్న నేను మహా ఎంతో కృతకృత్యుడనైతిని అనే పలికిన బుద్ధిమంతులకు పావని తన మాటలను అని ఆ ఆంజనేయ స్వామి మౌనాన్ని వహించినాడు. సీత క్రమముగా ఇదంతయు విని ఆశ్చర్యపడింది. అమ్మవారు ఏమి నేను విన్నదంతా ఆకాశం నుండి వాయుదేవుడు పలుకులా ఇది స్వప్నమా అనుకున్నాను. అంటే ఆ విధంగా వెళ్ళగా చాలా కర్ణములకు ఆనందముగా ఆ అమ్మవారిని మాత్రం ఇవ్వడేట్టుగా చిన్నగా చెప్పినాడు అన్నమాట. ఇదేమన్నా గాలి నుంచి వస్తున్నటువంటి చిన్న పలుకుల్లాగా ఉన్నాయి వాయుదేవుడిలాగా. ఏమన్నా స్వప్నమా లేక మనోభ్రాంతియా లేక ఇదంతయో వాస్తవమేనా లేదా ఆయన నా దుఃఖముతో నన్ను నాకు నిద్ర లేనే లేదు కదా. నా చిలికి అమృతము చిలకరించినట్టుగా పలుకులు బాగా పలుకబడినవి వినబడుతున్నాయి కనుక నిలుచున్నాను. భ్రమయు కాదు కదా. ఇట్టి మాటలు కలిగిన మహాభాగ్యశాలి ప్రియభాషయు అతడు నా ఎదురుగా వచ్చి దర్శనమిచ్చుగాక. ఎవరో నేను రండి ప్రియభాషి. అంత ప్రియముగా మాట్లాడతాడు ఆంజనేయ స్వామి యొక్క అద్భుతం. ఆయన యొక్క మాట స్ఫురణ వాక్యము ఎప్పుడు ఏ విధంగా ఎవరితో విధంగా ప్రవర్తించాలి, ఎప్పుడు విధంగా ఎంత మాట్లాడాలి అని అంత తెలిసినటువంటి మహాసూక్ష్మ బుద్ధి కలిగిన వాడు ఆంజనేయ స్వామి. అతడు ప్రియభాషి అయినటువంటి అతడు నా ఎదురుగా వచ్చి నా దర్శనమిచ్చుగా అని జానకి దేవి అమ్మవారు పలికినటువంటి పలుకులు విని హనుమంతుడు ఆకుల గుంపు నుండి నెమ్మదిగా దిగి సీత ముందు చేరి నిలిచి ఉన్నాడు. ఊరపిచ్చుక వంటి పరిమాణము గల ఇద్దరు నడయ ఊరపిచ్చుక చిన్న ఆ జానం ఉన్నాడు. దేహంతో ఎర్రని ముఖము గలవాడై బంగారం వండగలిగిన వానరుడు సీతకు వినయంగా నమస్కరించి చేతులు జోడించి ఆ కళ్ళు ఎదుట అమ్మవారిని నిల్చుని ఉన్నాడు. అతను చూసి జానకి రావణుడు మరణ వచ్చనేమో అని భయపడింది. అంటే ఈయన కామరూపంలో వచ్చి ఉన్నాడా ఏంటి అని భయపడ్డాడు. నన్ను మోహవ్రతులకు మాయతో వానరాకారంతో వచ్చినేమో అని చింతించుచు తలదించుకున్నాడు. అంటే అమ్మవారు ఎవరు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆమె వాళ్ళ ముందు చూసేటువంటిది కాదు. రావణాసుని వచ్చినాడేమో తలదించుకున్నది మళ్ళీ అమ్మవారు ఉదాసీన భావంతో ఉన్నదని. అది మరణ సీతకు ఇలా చెప్పినాడు. దేవి నీవు ఏదైతే మనస్సులో శంకిస్తూ ఉన్నావో నేను అటువంటి వాడను కాదు, రావణులను కాదు. నా యందు నీకు గల సందేహం వీడుకు తల్లి. నేను పరమాత్ముడు కోసలేంద్రుడు రాముడి యొక్క దాసులను వానరేంద్రుడు సుగ్రీవుడికి మంత్రిని. ఓ అమ్మా మాత శుభప్రద, నేను అఖిల లోకములకు ప్రాణభూతులకు వాయుదేవుడి యొక్క పుత్రుడను.
ఆ కృతాంజలి నిలిచి ఉన్న హనుమతో, అంటే నమస్కారం చేస్తూ నిలిచింటున్న హనుమతో అప్పుడు జానకి ఈ విధంగా వానరులకు నరులకు పొత్తు కూచుట ఎట్లు, మరి నీవు రామచంద్రుడి దాసుడు అని చెప్పుట ఎలా అనగా విని జానకి ఎదురుగా మారుతి అత్యంత సంతోషంతో ఈ విధంగా చెప్తున్నాడు. అమ్మా, శబరికే నిర్దేశించబడి ధీమంతులకు రాముడు ఋష్యమూకములు చేరినాడు. ఋష్యమూకములందున్నటువంటి పర్వతమున సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసినాడు. వారిని చూసి భయపడి రాముడి హృదయమందరి అభిప్రాయం తెలుసుకుని రమ్మని నన్ను ప్రేరేపించగా బ్రహ్మచారి రూపమున నేను రాముడి యొక్క సన్నిధికి చేరింది. రాముడి యొక్క సద్భావం తెలుసుకుని వారిని భుజములపై ఎక్కించుకుని సుగ్రీవుని యొక్క సమీపమునకు తీసుకెళ్తుంది. వారికి స్నేహమును కూడా చేయించింది. వారి చేత సుగ్రీవుని భార్య తీసుకుని పోబడినది. ఆ వారిని రాముడు ఒక్క బాణముతో వధించినాడు. సుగ్రీవుని వానరాజ్య పట్టాభిషేకం చేసినాడు. అతడు ఈ అన్వేషణకి మహాబలులకు వీరులను అన్ని దిక్కులుగా పంపించినాడు. బయలుదేరుచున్నటువంటి నన్ను చూసి రాఘవుడు రామచంద్రమూర్తి ప్రేమాదరముతో నాతో ఇలా చెప్పినాడు. ఓ మారుతినందన, నా కార్యము సర్వము నీయందే ఉన్నది. నా క్షేమమును లక్ష్మణుని క్షేమమును సీతకు తెలియచేయము. నా యొక్క నామాక్షరములతో అంకితమైన ఈ అంగుళీయకమును భద్రముగా నా అభిజ్ఞానము గుర్తుగా సీతకు ఇమ్ము అని ఇక్కడ చెప్పి అతడు చేతి వేరుండి తీసి తన అంగరమును ఇచ్చినాడు. నాకు ఇచ్చినాడు. అతి ప్రయత్నమున అది నేను తీసుకుని వచ్చింది. ఇది చూడుము, ఇదిగో ఈ ఉంగరము. ఈ విధంగా చెప్పిన మారుతి సీతాదేవికి ఆ ఉంగరమును ఇచ్చినాడు. చెప్పి మారుతీదేవి చెప్పి ఆ ఉంగరాన్ని ఇచ్చినాడు. ఆమెకు నమస్కరించి ఆ వానరుడు కొద్ది దూరమున 2 చేతులు జోడించి నిలిచి ఉన్నాడు. అంతటా రామనామాంకితము ముద్రను చూసి సీతాదేవి అత్యంత ఆనంద భరితురాలై శిరస్సును ధరించి కంటి వెంట ఆనంద భాష్పములు ప్రవహిస్తూ ఉండగా, వానరా, నీవు నాకు ప్రాణదాత, బుద్ధిమంతుడు, రాఘవుని యందు భక్తితో వాడు. నీవు ప్రియమును చేకూర్చున్నావు. నీ యందే రాఘవునకు ప్రబల విశ్వాసం ఉన్నది. కాకుండా చూడు, నా వద్దకు అన్య పురుషుడి రాముడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపగలడు. హనుమా, నా కష్టాల కడలను నీ అంతయు నీకు చూచుతుంది కదా. నా యందు దయగలుగున్నట్లుగా ఈ నా పరిస్థితిని గురించి పూర్తిగా రాముడికి వివరించి చెప్తుంది. ఓ ఉత్తముడా, నా ప్రాణము కేవలం 2 మాసముల అవధి వరకే నిల్చుంది. రాముడే ఇతడికి రాని ఎడల నన్ను ఆ దుర్మార్గుడు భక్షించగలడు. అందువలన నీవు శీఘ్రంగా కపీంద్రుడు సుగ్రీవునితో కూడి వానర సైన్యమును వెంటనే తీసుకుని వచ్చి రావణుని యుద్ధమున సపుత్ర పరివార సమహితంగా పరమార్చి ప్రభువుకు రాముడు నన్ను ఇటువంటి విడిపించలేడు. అట్లు నన్ను విడిపించుడయే సూర్యుడకు రాముని యొక్క పరాక్రమణకు తగి ఉండు. అంటే రాముని యొక్క పరాక్రమానికి తగి ఉండు. ఇంకను అందరి చేత కొనియాడది అది అందరి చేత కూడా అంతేగాక నీవు ఇప్పుడు వర్ణించిన విధముగా లోకమంతా చెప్పుకుంటున్న రాముని యొక్క వీరత్వమును కూర్చి మరింతగా వర్ణించి ప్రోత్సహించు. హనుమా, రాముడు అతి త్వరగా రాముడిని వధించి నన్ను ఉద్ధరించినట్లుగా నీవు ప్రయత్నించలేను. మాటపూర్వకముగా ఈ ధర్మము నిర్వర్తించుము అని సీతాదేవి పలికింది. పిమ్మట హనుమంతుడు కూడా ఆమెతో ఇలా అన్నాడు. దేవి, అమ్మా, నేను చూసినట్టుగా రాముడిని వివరించి చెప్తుదను. అంతటా రాముడు లక్ష్మణుడై సాయుధుడై సుగ్రీవునితో వానసైన్యములతో త్వరగా రాగలడు. దశముఖుడిని రావణుని బలగముతో సహా వధించి అమ్మా నిన్ను అయోధ్యకు తీసుకుని వెళ్ళగలడు. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అప్పుడు అమ్మవారు చెప్తుంది, హనుమానహమే స్కంధాగారుహ్య పురుషర్షభౌ ఆయాస్యతస్ సైన్యశ్చ సుగ్రీవో వానరేశ్వర విహాయ సా
క్షణైనేవ తీర్ధ్వా రిధిమాదతం నిర్దహిష్యతి రక్షౌఘాం త్వస్తత్కృతే నాత్ర సంశయః అనుజ్ఞాం దేహి మే దేవి గచ్ఛామి త్వరయాన్వితాం. అమ్మవారు హనుమతో, నాయనా హనుమ, రాముడు అసామాన్యమైనటువంటి సామాన్యుడు కాదు. ఇంతటి సువిశాలమైన సముద్రమును వానర సైన్యముతో సహా అసామాన్యమైనటువంటి ఈ యొక్క సముద్రముని రాముడు ఏ విధంగా వానర సైన్యంతో సహా దాటరాగలడు. అందుగా ఆ హనుమంతుడు చుట్టూ ఉన్నాడు. ఈ విధంగా రాఘవ పురుష పుంగవులిద్దరూ కూడా నా భుజస్కంధములపై అధిరోహించి రాగలరు. వానరేశ్వరుడు సుగ్రీవుడు ససైన్యముగా క్షణములో ఆకాశ మార్గమున విశాల సముద్రమును దాటి రాగలడు. నీ గురించియే ఈ రాక్షస సమూహములను దహించి వేయగలడు. ఇందు ఎలాంటి సంశయం లేదు. దేవి, నా అనుజ్ఞను రాముని అతని సోదరునితో చూచుటకు త్వరగా వెళ్ళవలను. వారిని చూసి నా కడకు త్వరగా వచ్చుటకు వేగిరపరచదును. నా తల్లి, రాఘవుడు నన్ను తప్పక విశ్వసించులని ఏదైనా గుర్తుగా ఇయ్యగలవు అని చెప్పాడు. అంతటా నేను మరింత ఉత్సాహంతో వెళ్ళదను. అనంతరం ఆ అమ్మవారు చక్కగా ఆలోచించి తన కేశపాశమున ఉన్నటువంటి ఒక చూడామణిని తీసి ఆ ఆంజనేయ స్వామిని ఇచ్చింది. కపీంద్ర, దీనితో లక్ష్మణునితో పాటుగా రాముడు నన్ను విశ్వసించగలడు. సుబ్రత, గుర్తు కొరకే మరొక సంగతిని కూడా నీకు చెప్పదను. ఒకనాడు పూర్వము చిత్రకూటమునందు ఏకాంతమున మేము ఉండగా నా ఒడియందు శిరస్సు నుంచుకొని రఘునందను నిద్రించినాడు. అతడు అంతగా ఇంద్రపుత్రుడు కాకి రూపమున వచ్చి మాంసముని ఆశతో నా ఎర్రని పాదాంగుష్టమును గోళ్లతో ముక్కుతో పలుమార్లు చేరినాడు. ఎవరు? ఇంద్రపుత్రుడు జయంతుడు. ఆ కాకి రూపంలో వచ్చి ఆ మాంసమును ఆశతో అమ్మవారి యొక్క పాదాంగుష్టం ఎర్రని గోర్లు, అమ్మవారి గోర్లు ఎలా మనం పెడతారు పారాణి, ఆ గోర్లను అన్నట్టుగా ఎర్రగా ఉన్నాయట. ఆ పాదాంగుష్టముని గోర్లతో ముక్కుతో పలుమార్లు కూడా చీరించడం. అంతటా నిద్ర లేచి రాముడు నా పాదం గాయపడి చూసి, ప్రియా, ఏ దురాత్మని చేత ఇట్టి అప్రియము నీకు చేయబడినది. ఇట్లని ముందునకు చూసి ఆ కాకి మరణ నా వద్దకు రక్తసిద్ధములుగా గోళ్లతో పక్షి ముక్కుతో పెరుగుడుచు వచ్చుచుండడం చూచి క్రోధాన్ని పొందినాడు. ఒక గడ్డి పరుకను తీసి దివ్యాస్త్రముతో అభినందించి అవలీలగా ఆ కాకి పైన వదిలేసినాడు. అది జ్వలించుచు వాడి వెంటబడిందట. ఆ కాకి కూడా భయమనుంది లోకములన్నింటినీ మరల తిరుగుతూ ఇంద్ర బ్రహ్మాదులందరూ కూడా రక్షించలేకపోయినారు. అతడు అంత మిక్కిలి భీతుడై తిరిగి కావు అనచు మరల రాముని శరణు కోరుతూ ఆ స్వామి చరణులపై పడింది. శరణాగతులకు వాడిని చూచి, ఆ కాకిని చూసి భక్తవత్సలు రాముడు అతడు ఇలా అన్నాడ, నా అస్త్రములకు ఎదురు లేదు, అది వ్యర్థము కాదు, అందువలన ఒక కన్నును దీనికి సమర్పించుకోము అన్నాడు. అది కాకి ఒకటే కన్ను. ఆ విధంగా కాకి తన ఎడమ కన్ను అర్పించి వెళ్ళిపోయింది. అంతటి పౌరుషశాలి అయినా అతను రాఘవుడై ఉండియు నన్ను విధముగా ఎందుకు ఉపేక్షించి చేయుచున్నాను. అంటే కేవలం ఒక కాకి తన కాళ్ళ యొక్క బొటన వ్రేలు పొడిచినందుకే బ్రహ్మాస్త్రాన్ని వేసినాడే, అటువంటిది ఇంతటి ఘోరమైతే ఎందుకు ఉపేక్షించి ఉన్నాడు అని సీత చెప్పే మాటలు అనుసరించి ఆంజనేయ స్వామి చెప్తూ ఉన్నాడు. అమ్మా దేవి, నేను ఇక్కడ ఉండివని లఘోత్తముడు ఎరిగి ఉండినచో రాక్షసులతో నిండి ఉన్న ఈ లంకాపురిని క్షణములో భస్మం చేయవలసినటువంటి వాడు. అప్పుడు అంతటా ఆ అమ్మవారు చెప్తుంది మళ్ళీ, నాయనా హనుమ,
తీసుకుని వస్తావయ్యా? వానరులందరూ కూడా నీ వంటి చిట్టి ఆకారం గల వారేనా అని ఆయన మాటలు విని రామభట్టు సీతాదేవికి అప్పుడు చెప్తున్నాను, చూపిస్తున్నాను. సీతాదేవి మేరుమందర కరగక సమానమైనదు, రాక్షస గణములకు మిక్కిలి భయంకరమైనదు, అపూర్వమదు తన పూర్వ రూపము దర్శింపజేస్తున్నాడు. మేరుమందర పర్వతం అంతది ఎత్తుకెదిగిపోయినాడు. మహాపర్వతం అంటే హనుమ ఆకారం చూసి సీతాదేవి మహా ఆనందాన్ని పొంది కపిపుంజుడు అందరట, ఓ మహాసత్వ, నీవు మహాసమర్థుడవు, రాక్షస స్త్రీలు మహాబలశాలవు, నిన్ను చూచెదరు, నీ మార్గం శుభమవుగాక, వెంటనే రావణ సన్నిధికి వెళ్ళము అని తెలిపింది కదా. అప్పుడు కపిరాజు ఆంజనేయ స్వామి, అమ్మా బుభుక్షిత కవిప్రాహ దర్శన కారణం మమ భవిష్యతి ఫలై సర్వై తవ దృష్టౌ స్థితైర్హిమే. నీ దర్శనమైనది, రామకార్యం సిద్ధించినది, ఇక వ్రత పూర్తి చేసిన నాకు కారణము మిగిలి ఉన్నది. ఇంతవరకు ఏది మిమ్మల్ని చూసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా నేను తీసుకోను అనేటువంటి దీక్షతో ఇక్కడికి వచ్చినానమ్మా. నీ కంటికి ఎదురుగా ఉన్న ఫలములు నీవు నాకు పారణంగా నాకు ఆహారంగా ఇవ్వగలవు అని చెప్పగా జానకికి సరైనని అనిపించుకొని ఫలములు భుజించి కపివీరుడు జానకికి నమస్కరించి ఆ తల్లి యొక్క ఆజ్ఞను తీసుకుని తిరిగిపోవడం బయలుదేరినాడు. కొంచెం దూరం వెళ్ళి తనలో తాను ఆలోచించినాడ. కార్యార్థి అయి దూతగా వచ్చిన వాడు స్వామి కార్యములకు విరోధము కలగకుండా, అంటే స్వామి కార్యాలు రామకార్యాలు విరోధము కలగకుండా ఎంతో కొంత వేరే కార్యం చేయకుండా విడిలిపోయిన వాడు అధముడు అలగించుకుంటాడు. అంటే వారు చెప్పింది చెప్పినట్టు చేసుకుని రావడం కాదు, చెప్పేదానికి అలానే విరోధం కాకుండా కొంచెం మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆయన క్షమాశలు తెచ్చుకోవాలి కదా అనించుకొని అందువలన వేరే ఏదో కార్యములు విశేషము చేసి రావణ దర్శించదు అని అతనితో సంభాషించి ఆ తర్వాత రామ దర్శనార్థం వెళ్ళదము అని ఇట్లా మనసులో నిశ్చయించుకుని వజ్రాంగమైనటువంటి రామదూత క్షణకాలంలో వృక్షముల గుంపును పెకిరించి వేస్తూ ఉన్నాడు. అశోకవనమంతయు చెట్లు లేని దాని వల్ల ధ్వంసం చేస్తున్నాడ. ఏ వృక్షము కింద సీతాదేవి ఉండినదో అది తప్ప మిగిలిన వనమును అంతలో శుభంగా స్వస్తి చెప్పినాట, కృష్ణార్పణ చేసినాడు. వనమును అందరి ధ్వంసం చేసి అతనిని చూసినటువంటి రాక్షసు